హాయ్ ఫ్రెండ్స్. భారతదేశ సివిల్ ఏవియేషన్ రంగ చరిత్రలో అత్యంత దారుణ, భయానకరమైన ప్రమాదం అహ్మదాబాద్‌లో జరిగింది. దీనిని చరిత్రలో మర్చిపోలేని విషాదంగా చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా AI-171 విమానం రన్వే నుండి టేకాఫ్ అయిన కొద్ది క్షణాలలోనే మేఘానగర్ ప్రాంతంలో కుప్పకూలిపోయి భారీ విస్ఫోటనం చెలరేగింది. ఈ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 274 మంది మరణించగా 60 మంది గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ఎయిర్ ఇండియాకి AI-171 ఫ్లైట్ ఎప్పటి నుండి సేవలందిస్తుంది? ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా AI-171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ప్రయాణికుల పాలిట డెత్ లైనర్గా మారింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే నంబర్ 23 నుండి మధ్యాహ్నం 1:38కి టేకాఫ్ అయిన ఈ విమానం 30 సెకండ్లలోనే మేఘానగర్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బ్లాక్ బిల్డింగ్పై కుప్పకూలి పెద్ద పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఎయిర్ ఇండియా ప్రకారం 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లతో సహా 10 మంది సహాయక సిబ్బందితో కలిపి 242 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్స్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ జాతీయులు ఉన్నారు. ఈ విమానానికి సుమిత్ సబర్వాల్ పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఈయన సివిల్ ఏవియేషన్ రంగంలో 8200 గంటల విమానాలు నడిపిన అత్యంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. కో పైలట్ అయిన క్లైవ్ కుందర్కి కూడా 1100 గంటల అనుభవం ఉంది. విమానం టేకాఫ్ అయి 625 అడుగులు చేరుకుంది. తర్వాత విమానం పైలట్ అహ్మదాబాద్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మేడే కాల్ జారీ చేశారు. ఏటీసీ వెంటనే రెస్పాండ్ ఇచ్చినప్పటికీ ఈ రెస్పాన్స్ కంటే ముందే విమానంతో ఏటీసీకి మధ్య ఉన్న సంబంధాలు కట్ అయిపోయాయి. సాధారణంగా విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు, ఇంజన్లో సమస్యలు తలెత్తినప్పుడు, విమానంలో మంటలు చెలరేగడం, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు, పైలట్ అపస్మారక స్థితికి వెళ్ళినప్పుడు, ఫ్యూయల్ అయిపోయినప్పుడు మరియు బాంబ్ బెదిరింపులు లేదా ఫ్లైట్ హైజాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మేడే కాల్ని జారీ చేయబడుతుంది. తర్వాత కొద్ది క్షణాల్లో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న మేఘాని నగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజ్ సివిల్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్లోని ఒక బిల్డింగ్ని ఢీకొట్టి భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా భయానకమైన వాతావరణం నెలకొంది. ఈ ఫ్లైట్ క్రాష్ అయిన ప్రాంతం రన్వే నుండి సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు తప్ప మిగతా వారందరూ అగ్నికీలలకు ఆహుతి అయ్యారు. మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోని 33 మంది మెడికల్ విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడడం జరిగింది. 60కి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ విమాన ప్రమాదంలో గాయపడి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి సీట్ నెంబర్ 11Aలో ప్రయాణిస్తున్న రమేష్ విశ్వాస్ కుమార్. ఈయన భారతీయ మూలాలకు చెందిన బ్రిటిష్ పౌరుడు. ఈ 11A సీటు విమానంలోని అత్యవసర ద్వారానికి దగ్గరగా ఉంది. కానీ అన్ని రకాల విమాన ప్రమాదాల్లో ఈ విధంగా సాధ్యపడదని, కొన్ని ప్రమాదాలలో అత్యవసర ద్వారాలు ఓపెన్ కావని, అలాగే అన్ని విమానాల్లో 11A సీట్ అత్యవసర ద్వారానికి దగ్గరగా ఉండదని విమాన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విమాన ప్రయాణికుల్లో 2016 నుండి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన విజయ్ రామ్నిక్ లాల్ రూపానీ గారు కూడా ఉన్నారు. ఈయన గుజరాత్ రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2022లో పంజాబ్ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. 2006 నుండి 2012 వరకు గుజరాత్ రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఈయన లండన్లో ఉన్న తన కుమార్తెను చూసి తిరుగు ప్రయాణంలో వారి సతీమణిని వెంటబెట్టుకు రావడానికి వెళ్తున్నట్టుగా వారి బంధువులు తెలిపారు. AI-171 విమానం 2014 జనవరి నుండి ఎయిర్ ఇండియాకి సేవలను అందిస్తుంది. ఎయిర్ ఇండియా వద్ద బోయింగ్ 787 విమానాలు ప్రస్తుత ప్రమాదం జరిగిన విమానంతో కలిపి 34 వరకు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఈ విమానాలని అంతర్జాతీయ ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటుంది. ఈ బోయింగ్ 787 విమానాలను సుమారుగా 10,000 కిలోమీటర్ల నుండి 12,000 కిలోమీటర్ల సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే విధంగా GE-NX B167 ట్విన్ ఇంజన్స్తో తయారు చేయబడింది. ఈ ఇంజన్లు తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరాల ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. ఈ విమానం సుమారుగా గంటకి 6,000 లీటర్ల ఫ్యూయల్ని ఖర్చు చేసి 900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. కాగా ఫ్యూయల్ ట్యాంక్ యొక్క
పూర్తి ఇంధన సామర్థ్యం 1,26,000 లీటర్లు. లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి మరియు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి మధ్య దూరం సుమారుగా 6,900 కిలోమీటర్లు. దాదాపుగా 10 గంటల సమయం పడుతుంది. రన్వే నుండి ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయానికి సుమారుగా 1,00,000 లీటర్లకు పైగా ఫ్యూయల్ విమానంలో ఉండడంతో ప్రమాదానికి గురైన వెంటనే భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న అహ్మదాబాద్ అగ్నిమాపక శాఖ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అత్యంత వేగంగా ఆర్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సహాయక చర్యల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్, బిఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్పిఎఫ్కి సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు. వీరు శిథిలాలను తొలగించి గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించారు. తీవ్రమైన మంటలలో చిక్కుకోవడం వల్ల మృతదేహాల గుర్తింపు కూడా పెను సవాల్గా మారింది. మృతదేహాలను అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కి తరలించారు. డిఎన్ఏ ఆధారంగా మృతదేహాల గుర్తింపు చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ నుండి అహ్మదాబాద్కు చేరుకున్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. జూన్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాలను మరియు బీజే మెడికల్ కాలేజ్ ప్రాంగణాన్ని సందర్శించాడు. దాని తర్వాత అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను మరియు విమాన ప్రమాదం నుండి గాయపడి ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ని కూడా పరామర్శించడం జరిగింది. ప్రమాదం జరిగిన రోజున ఎయిర్ ఇండియా చైర్మన్ నట్రాజన్ చంద్రశేఖరన్ గారు ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత బోయింగ్ సంస్థ యొక్క షేర్ ప్రైస్ ఇంచుమించుగా 9% తగ్గాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తును భారత ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి బీజే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ భవనం పైకప్పు నుండి లభించిన బ్లాక్ బాక్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు అనేది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ఆధారంగా జరుగుతుంది. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు అంతర్జాతీయ విమాన సాంకేతిక దర్యాప్తులలో ఆ విమానం రిజిస్ట్రేషన్ అయిన దేశం, ఆ విమానం చేరవలసిన గమ్యస్థాన దేశం మరియు ఆ విమానాన్ని తయారు చేసిన దేశం, ఇలా అన్ని దేశాలు కూడా విచారణలో భాగాలుగా ఉంటాయి. అందువల్ల AI-171 విమానం వెళ్ళవలసిన గమ్యస్థాన దేశం యూకేలోని లండన్ కావడం, అంతేకాకుండా విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో 53 మంది బ్రిటిష్ పౌరులు ఉండడంతో యూకే దేశానికి సంబంధించిన ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ని కూడా ఈ ప్రమాద పరిశోధనలకు ఇండియాకి పంపింది. అలాగే బోయింగ్ 787 విమానాలను తయారు చేసే సంస్థ యుఎస్ఏకి సంబంధించింది కావడంతో యుఎస్కి సంబంధించిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ NTSB బృందాన్ని ఇండియాకి పంపింది. భారత పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ DGCA మరియు ఎయిర్ ఇండియాలు కూడా విచారణ ప్రారంభించాయి. ఈ మొత్తం దర్యాప్తుకు బ్లాక్ బాక్స్ అనేది కీలకంగా మారింది. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదం జరిగిన తీరును, లోపాలను అంచనా వేయడానికి మరియు దర్యాప్తును సులభతరం చేయడానికి విమానంలో ఉంచబడిన ఎలక్ట్రానిక్ రికార్డింగ్ పరికరాన్నే బ్లాక్ బాక్స్ అంటారు. ఇందులో 2 రకాల పరికరాలు ఉంటాయి. అవి మొదటిది ఫ్లైట్ డేటా రికార్డర్. ఇందులో విమానం యొక్క ఎత్తు, వేగం, దిశ, ఇంజన్ స్థితి వంటి సాంకేతిక సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇందులో పైలట్ మరియు కోపైలట్కి మధ్య జరిగిన సంభాషణలు, కాక్పిట్లోని శబ్దాలు మరియు అలారాలను కూడా రికార్డ్ చేస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి జూన్ 13 నాటికి 6 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లుగా అధికారులు తెలిపారు. ఎగిరే ప్రతి విమానం గమ్యాన్ని మాత్రమే కాదు, ప్రయాణికుల కలల్ని, ఆశల్ని, భావోద్వేగాల్ని, కుటుంబాల స్వప్నాల్ని కూడా మోస్తుంది. AI-171 విమానం కూడా భూమిపై నెరవేరాల్సిన అనేక ఆశలతో, కలలతో, ఉత్సాహంతో కలగలిసి ఉన్న ప్రయాణికులతో ఆకాశంలోకి ఎగిరింది. కానీ ఆ విమానం తిరిగి దిగకముందే ఆ కలలన్నీ గాలిలోనే కొట్టుకుపోయాయి. ఈ విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి వెనుక ఒక జీవితం ఉంది. ఎవరికైనా తల్లి, తండ్రి, భార్య, భర్త, కుమారుడు లేదా కుమార్తె వాళ్ళ కోసం ఎదురు చూసిన ప్రతి క్షణం ఇప్పుడు మౌనంగా మారిపోయింది. ఈ విషాదం మనం విస్మరించరాని నిజాన్ని గుర్తు చేస్తుంది. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా నేటికి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క ప్రమాదం వెనుక వందలాది జీవితాలు విషాదగాథలుగా మారుతూనే ఉన్నాయి. అలాగే ఈ విమాన ప్రమాదం కూడా అనేక మంది జీవితాలలో విషాదాన్ని, కన్నీటిని, బాధని మిగిల్చింది.
ఈ ప్రమాదంలో మరణించిన బాధితులకు, వారి కుటుంబాలకు మనం ఏం చేయగలం? కేవలం మన హృదయపూర్వక నివాళులు తప్ప. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుందాం.